బ్లాక్ మనీ నడిచింది. బ్లాక్ మనీ నిరోధించడానికే కదా ఈ సిస్టమ్ తెచ్చింది, జిఎస్టీ ఇదంతా కూడా. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. పన్నులు ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు దాన్ని రాబట్టే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తుంటే కొంచెం కసిగా కఠినంగా చేస్తుంది బీజేపీ. అంటే ఇలాంటి వారికి ఏమైనా ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా 40 లక్షల లోపు ఇచ్చారు కదా ఎగ్జామ్షన్. 40 లక్షలు దాటిన తర్వాత కూడా ఎగ్జామ్షన్ ఇస్తారు. అంటే చిరు వ్యాపారి కాబట్టి 40 లక్షల లోపు చేస్తే చిరు వ్యాపారం అంటారు. 40 దాటాక చేస్తే ఇంకా చిరు వ్యాపారం ఏంటి? అదే కదా. అంటే ఇదే రేపు పొద్దున్న ఇబ్బంది అవుదా ఎలక్షన్ లో? ఇబ్బంది పెట్టాలనుకున్నాడు ఎప్పుడు పెడతా అంటాడు. కానీ సామాన్యుల్ని టచ్ చేయడం అనేది సామాన్యుడు ఎట్లా అవుతాడు అతను? అన్ని లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు మనం పానీపూరి ఏంటంటే మనకి పన్ను వేసారనుకోండి తప్పు. అదే అవును. అది వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలంటే పానీపూరి రేట్లు ఇవన్నీ పెంచేయాలి. పెంచేసి ఇట్లా మా మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారు, మేము పన్ను పెంచామని చెప్పాలి, రేటు పెంచామని చెప్పాలి. అప్పుడు సామాన్యుడికి తగులుద్ది. అదే కదా. ఈ సలహా కార్పొరేట్ కంపెనీల వాళ్ళు ఇస్తే కనుక ₹1,00,00,000 డబ్బులు తీసుకుంటారు అనమాట. ఏది పొలిటికల్ కన్సల్టెన్సీ కింద. మళ్ళీ అదొక సిండికేట్ అవుతుందేమో దీనికి లాగా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం లిక్కర్ స్కామ్ వ్యవహారమే ముందుకెళ్తోంది. ఏం జరుగుద్ది నిజంగా? దుబాయ్ తాయ్ ఖండాంతరాలు దాటేసిందా ఈ కేసు అన్నట్టుగా. ఇందులో ఎంతవరకు ఇంటర్పోల్, సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది, ఇప్పటికే ఈడీ అయితే రంగంలోకి దిగింది అనేది. జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళడానికి, ఆయన అరెస్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కేసు.